సుమారు 10 అడుగుల ఎత్తున 8 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలు ధరించి తలపై చుట్టూ చెండ ప్రచండంగా వెలుగుతున్న అగ్ని జ్వాలల ప్రభ ఆవరించి ఉండగా ఉగ్రరూపిణిగా అవతరిస్తారు. ఎత్తైన పీఠంపై కుడికాలిని ఆనించి ఎడమ కాలితో వేదాలు దొంగిలించిన రాక్షసుని తొక్కిపట్టి త్రిశూలంతో సంహరిస్తున్న భంగిమలో రౌద్ర బీభత్సాకృతిలో దర్శనమిస్తారు. కొందరు ఆ మహారూపాన్ని మహిషాసురమర్దినిగాను, అపర కాళికామాతగాను, ఆది పరాశక్తి స్వరూపంగాను అభివర్ణిస్తారు. త్రిమూర్తుల అభ్యర్థన మేరకు శ్రీ మహాకాళి త్రిమూర్తుల నుండి వివిధ ఆయుధాలను స్వీకరించి ముల్లోకాలను బాధిస్తున్న మహిషాసురుణ్ణి నిర్జించి అందరికీ సుఖశాంతులు ప్రసాదించిందగా శక్తి స్వరూపిణి మహాకాళి అంశగా భావన. అమ్నయాలు అంటే వేదాలు అని, అక్షులు అంటే నేత్రాలు అని భావం. వేదాలే కన్నులుగా కలిగిన దివ్య శక్తి మాతగా అవనాక్షమ్మకి పేరు. అమ్నాయ అక్షి కాలక్రమేణ